అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. కుంభరాశి వారికి మే 30 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే కుంభరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండవు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం తెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం అండి. మన గురుగారు అఘోర తాంత్రికతో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్త సమస్యలు, మానసిక సమస్యలు, చెడు ప్రయోగాల నివారణ, ప్రేమ పెళ్లి సమస్యలు, మీరు కొనుక్కున్న స్త్రీ కానుకుంటున్నారా, మీరు కొనుక్కున్న పురుషుడు కానుకుంటున్నారా, అయితే ఒక్కసారి మన గురుగారిని సంప్రదించి ఉండండి. మన గురువు వచ్చి శివశక్తిరాజు గారు. మీరు సమస్యల ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు 100% ప్రతి ఒక్క సమస్యకి విత్ ఇన్ డేస్లో పరిష్కారం చెప్తారండి. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురువుగారి దగ్గర అయితే కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక కుంభరాశి వారు ఎప్పుడో దిన ఫలితాల ప్రకారము రేపటి రోజున కుంభరాశి వారికి కొత్త ఆలోచనలు, సామాజిక గుర్తింపు, ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం కనిపిస్తుంది. మీరు చేసే పనులకి ఇతరుల యొక్క ప్రశంసలు లభించే అవకాశం కూడా ఉందండి. ఇక ఈ కుంభరాశి వారికి శని ప్రభావం వల్ల బాధ్యతలు అయితే పెరుగుతాయి. గురుగ్రహ అనుకూలతో కొన్ని పనులు సాఫీగా పూర్తవుతాయి. చంద్రుని ప్రభావం వల్ల భావోద్వేగాలు కొంచెం అధికమవుతాయి. ధనిష్ట నక్షత్రం వారికి రేపటి రోజున ఉద్యోగంలో కొత్త అవకాశాలు రావచ్చు. పెద్దల యొక్క సలహా ఉపయోగపడుతుంది. శతభిష నక్షత్రం వారికి ఆరోగ్యంపై శ్రద్ధ అవసరము. అనవసర వాదాలకి దూరంగా ఉండండి. పూర్వభద్ర నక్షత్రం వారికి ధనలాభం వచ్చే సూచనలు అయితే స్పష్టంగా ఉన్నాయండి. కుటుంబంలో శుభకార్యాలు చర్చలు జరుగుతాయి. రేపటి రోజు జరిగేటువంటి అంశాల్లో భాగంగా సరిగ్గా ఉదయం 11:30 తర్వాత మీ జీవితంలో ఒక సంఘటన జరగబోతుంది. మీరు అసలు ఊహించినటువంటి విధంగా ఒక వ్యక్తి, మీరు నమ్మినటువంటి వ్యక్తే కావచ్చు, మీ దగ్గరకు వచ్చి మీ యొక్క జీవితాంతము అంటే మీ జీవితాన్ని ఒక్కసారిగా తారుమారు చేసే ప్రయత్నం చేస్తారు. ఆ చేసే పరిస్థితి కూడా సృష్టిస్తారు. బలంగా అయితే ఇది ఒక చిన్న సమస్య అయితే కాదండి. ధనపరంగా కావచ్చు, మనశ్శాంతి పరంగా కావచ్చు, మీ యొక్క జీవితాన్ని మొత్తాన్ని కూడా ప్రభావితం అయితే చేయబోతుంది. మరైతే అసలు ఆ వ్యక్తి ఎవరు, అతను ఎందుకు ఈ విధంగా చేయడానికి సంకల్పించాడు, మీరు మీ యొక్క ప్రమాదం ఎలా బయటపడగలరు అనేటువంటి విషయాలన్నిటి కూడా మనం వివరంగా తెలుసుకుందాం. మరి ఇది మీ జీవితాన్ని కాపాడేటువంటి గొప్ప సమాచారం కూడా అయి ఉంటుందండి. కాబట్టి మనసు పెట్టి స్క్రిప్ట్ చేయకుండా వినండి. ఇక్కడ వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకండి. ఇక రేపటి రోజు చేస్తున్న పూజా పరిహారాల విషయాలు కూడా తెలుసుకుందాము. మరి మీకు చాలా ప్రత్యేకమైనటువంటి వ్యక్తులుగా సమాజంలో గుర్తింపుని తెచ్చుకున్నటువంటి వ్యక్తులు బయటికి చాలా సింపుల్గా కనిపించేలా ఉంటారు, కానీ లోపల మాత్రం చాలా డీప్గా ఆలోచన చేస్తూ ఉంటారు. ఇక ఎవరికైనా కానీ సహాయం చేయడంలో వీరు ముందుంటారు, కానీ ఒక పెద్ద లోపం కూడా మీ జీవితంలో ఉందండి. ఎవరైనా అంటే ఎవరినైనా చాలా త్వరగా ఇట్టే నమ్మిస్తూ ఉంటారు. వాళ్ళు ఇలా కూడా అనుకుంటారు, అతను నా దగ్గర ఉంటున్నారు, నేను ఏం చేసినా చెప్తారు చేసేటువంటి ఒక భావన ఏటి వ్యక్తులకు మీరు కల్పిస్తారు అన్నమాట. నమ్మకాన్ని కల్పిస్తారు. అయితే రేపటి అదే నమ్మకం సమస్యగా మారబోతుందండి. మీరు ఊహించను కూడా, కళ్ళలో కూడా ఊహించను ఉండరు. అయితే రేపటి జరిగేటువంటి పరిస్థితి మాత్రం మొత్తం కూడా అలాగే ఉండబోతుంది. అయితే గత కొన్ని రోజులుగా కావచ్చు, కొన్ని నెలలుగా కావచ్చు, మీరు కొంత ఆర్థిక ఒత్తిడిలో ఉన్నారని చెప్పుకోవాలి. కొన్ని నిర్ణయాలు తీసుకుని చాలా కన్ఫ్యూజ్లో కూడా ఉంటున్నారు. అయితే ఎవరో ఒకరు మీద ఆధారపడుతున్నట్లుగా అనిపిస్తూ కూడా ఉంటుంది. ముఖ్యంగా నమ్మకాన్ని ఎదుటి వ్యక్తులపై పెట్టుకుంటే సరిపోతుందని చెప్పి మీరు అనుకుంటారు, కానీ మీరు ఇదే పరిస్థితిలో ఉంటే మాత్రం ఖచ్చితంగా చాలా వరకు ఇది మీకు పెద్ద ప్రమాదకరమైనటువంటి పరిస్థితిగా కూడా మారేటువంటి అవకాశాలు అనేవి లేకపోలేదు. ఎందుకంటే ముఖ్యంగా మీరు అందరినీ కూడా మనవాలని చెప్పి అనుకుంటారు, కానీ వారు మీ వెనకే గోతులు తవ్వుతూ సమస్యలను కలిగిస్తున్నారని చెప్పి మీరు అసలు అనుకోవడం లేదు. అదే మీ జీవితంలో ఇప్పుడు ఒక పెద్ద నష్టాన్ని, పెద్ద సమస్యను కూడా కలిగించబోతుంది. కాబట్టి ఏంటంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. చాలా జాగ్రత్తగా కూడా వినండి. ముఖ్యంగా రేపటి ఉదయం 11:30 తర్వాత మీ జీవితంలో ఒక వ్యక్తి మీ జీవితంలోకి యాక్టివ్గా వస్తాడు. అయితే ఆ వ్యక్తి అసలు ఎలా ఉంటారు అంటే కనుక చాలా ఆలోచనలతో మీకు బాగా తెలిసినటువంటి వ్యక్తి అయి ఉండవచ్చండి. అతని తెలివిలో మిమ్మల్ని మించినటువంటి వ్యక్తిగా అనిపిస్తారు. అలాగే మీకన్నా కూడా ఆలోచనలో కూడా చాలా తెలివిగా ఉన్నట్లుగా తప్పకుండా మీ మనసు కూడా అనిపిస్తుంది. అలాగే వారితో మీ యొక్క స్నేహమే కావచ్చు, లేదంటే ఇంకా ఏదైనా మీకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, ఇప్పటికే మీరు వారితో షేర్ చేసుకుండవచ్చు. మీ యొక్క నమ్మకాన్ని కూడా అదే సమయంలో వారు గెలుచుకుంటారు. అయితే అతను మీతో మాట్లాడుతూ ఉండవచ్చండి. ప్రజెంట్ కూడా నువ్వు నన్ను నమ్మవచ్చు, నేను నీకు మరీ సహాయం కూడా చేస్తాననేటువంటి హామీలు కూడా ఇటువంటివి ఇస్తున్నప్పుడు మీ మనసు ఏం జరుగుతుందంటే
ఇతనే నా సమస్యకు మంచి పరిష్కారం ఇవ్వబోతున్నాడు అని చెప్పి మీ మనసు అనిపిస్తుంది. ఇతని మాటలు చూస్తే అలాగే ఉంటాయి. అతనిపై నమ్మకం పెట్టుకోవచ్చు మీకు కూడా. అయితే అతనికి ముఖ్యమైన ఒక ప్లాన్ కూడా ఉందండి. అయితే అసలు ప్రమాదం ఎలా జరుగుతుందంటే అతను మీకు ఒక అవకాశాన్ని చూపిస్తాడు. అంటే అది ఏదైనా కూడా ఒక ఇన్వెస్ట్ కావచ్చు, లేదా ఇంతవరకు అనేటువంటి ఒక బిజినెస్ ఐడియాలు కావచ్చు, లేదంటే ఒక ముఖ్యమైనటువంటి ఏదైనా డీల్ కుదిర్చినటువంటి అవకాశం కూడా అయి ఉండవచ్చు. మీరు దాని గురించి ఆలోచన కూడా చేస్తారు. ఇది మనకు మంచి ఛాన్స్ లాగా కనిపిస్తుందని చెప్పేసి మీ మనసు కనిపించేలాగా ఆ వ్యక్తి మిమ్మల్ని ఫిజికల్ కావచ్చు, మెంటల్గా కావచ్చు ప్రిపేర్ చేస్తారు. ఒక ట్రాప్ లాంటిది అనమాట. మీలో 2 గోతులు ఉన్నాయండి. ఇప్పుడు మీకు ఇది రిస్కీగా ఉందని చెప్పి మీకు కూడా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇది మంచి అవకాశం కూడా కావచ్చు. చివరికి రెండవ దాన్ని ఎంచుకునేటువంటి ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే మీరు ప్రస్తుతం ఆర్థిక సమస్య నుండి బయటపడాలంటే మాత్రమే చూస్తున్నారు. కానీ మీరు త్వరగా ఎదగాలని కూడా అనుకుంటున్నారు. కానీ ఇదే మీ యొక్క బలహీనతగా మారుతుందని మీరు ఎప్పుడు కూడా అనుకుంటూ అయితే ఉండరు. మీరు డబ్బు గురించి ఎదురయ్యే పరిస్థితుల వల్ల ఊహించిన విధంగా డబ్బు కోల్పోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి మీ యొక్క నమ్మకం కూడా దెబ్బతింటుంది. మీరు మానసికంగా కూడా డిస్టర్బ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే ఎందుకు ఇలా చెప్పాను, ఎందుకు ఇలా నమ్మాను అని చెప్పి మిమ్మల్ని మీరే ప్రశ్నించుకుంటూ బాధపడేటువంటి పరిస్థితులు కూడా కలగబోతున్నాయి. కొంచెం ఒత్తిడికి గురవుతారు. కొత్త వారు కాకపోవచ్చు, కానీ లాగా క్లోజ్ ఫ్రెండ్స్ కావచ్చు అండి, లేదా సహోద్యోగుడు కావచ్చు, మీకు బాగా తెలిసిన వ్యక్తి అయి ఉండవచ్చు అనమాట. అందుకే మీరు అతన్ని పూర్తిగా గుడ్డిగా నమ్ముతారు. మరి ఈ పరిస్థితి రావడానికి కలిగినటువంటి కారణాలు ఏంటి కనుక మనం బలంగా చూస్తే ఈ పరిస్థితి రావడానికి కారణాలు మీరు ఇటీవల తీసుకున్నటువంటి కొన్ని రిస్కులు, మీరు ఎదుర్కొన్నటువంటి కొన్ని ఆర్థిక ఒత్తిళ్లు, మీరు త్వరగా సక్సెస్ కావాలనేటువంటి ఒక కోరిక, ఇవన్నీ కలిపి మిమ్మల్ని ఒక పరిస్థితి దారి తీయబోతున్నాయని చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా రేపటి గ్రహస్థితి ప్రకారం శని ముఖ్యంగా కర్మలకు ఫలితాన్ని చూపిస్తాడండి. అలాగే రాహువు మాయా మోసాలను చూపిస్తాడు. మరి ఈ కాంబినేషన్ వల్ల మీకు మోసం ఎదురయ్యేటువంటి అవకాశం కూడా ఎక్కువగానే రేపటి కనిపిస్తుంది. అయితే దీనివల్ల కొన్ని నష్టాలు ఏంటంటే మరి ఆర్థికంగా చాలా నష్టాలు అయితే కలగబోతున్నాయండి. అలాగే మానసికంగా పూర్తిగా ఒత్తిడి లోనవుతారు. మరి మీ యొక్క నమ్మకం కూడా పూర్తిగా కోల్పోవడం కూడా జరుగుతుంది. కానీ దీనివల్ల ఏంటంటే కొన్ని లాభాలు ఏంటంటే భవిష్యత్తులో కనీసం మీరు జాగ్రత్త పడడానికి ఎప్పటి నుండైనా చాలా జాగ్రత్తలు అనేవి తీసుకుంటారు. నిజమైనటువంటి వ్యక్తులను గుర్తించేటువంటి శక్తి మీకు పెరుగుతుంది. ముఖ్యంగా రేపటి కనుక మీరు కొన్ని జాగ్రత్తలు, అలాగే కొన్ని చిన్నపాటి పూజా పరిహారాలు కనుక పాటించకపోతే మీరు ఖచ్చితంగా సమస్యలు ఇరుక్కునే అవకాశం ఉంది. ఏంటి ఆ జాగ్రత్తలు అంటే ఎవరినైనా కూడా వెంటనే నమ్మకండి. ఏదైనా కూడా డబ్బు ఇన్వెస్ట్ కానీ, పెట్టుబడి కానీ, లేదంటే ఎవరికైనా ఇచ్చే విషయంలో అయినా కానీ 2 నుండి 3 సార్లు బాగా ఆలోచించుకోవడం చాలా చాలా మంచిది. అలాగే డాక్యుమెంట్ లేకుండా ఏ డీల్ చేయకండి. ఇది మీకు ఎప్పటికైనా కానీ ప్రమాదాన్ని కలిగిస్తుంది. అయితే మరి శనిదేవుడికి సంబంధించినటువంటి నువ్వుల నుండి దీపం వెలిగించడం వల్ల, అలాగే నువ్వుల నుండి ఎవరికైనా దానంగా ఇవ్వడం వల్ల రేపటి హనుమాన్ చాలీసా పఠించడం కూడా మీకు మరింత ఎక్కువగా మెరుగైనటువంటి మంచి ఫలితాలు కూడా ఉపయోగపడుతుంది. అంతేకాండి రేపటి తప్పనిసరిగా మీరైతే ఎక్కడైనా సరే దగ్గర ఉన్నటువంటి అమ్మవారి ఆలయానికి కానీ, లేదంటే వీలైనంత వరకు కూడా దగ్గరలో ఎక్కడ సరే లక్ష్మీదేవి గుడి ఉన్న ఇంట్లో అయినా కదా ఖచ్చితంగా కూడా రేపటి రోజున వెంకటేశ్వర స్వామిని, లక్ష్మీదేవిని కలిపి పూజించడము మీకు ఆర్థికంగా అందకుండా కూడా మంచిదండి. మంచి ఫలితాలు అయితే కలుగుతాయి. ఇక రేపటి రోజున మీకు ఉత్తర దిక్కు ప్రయాణము అత్యంత శుభప్రదంగా చూస్తుంది. ఇక రేపటి రోజున మీరు మీ పని మీద చాలా కాన్ఫిడెన్స్గా ఉంటారు. అలాగే చాలా విశ్వాస పాత్రగా కూడా మిమ్మల్ని మీరు నిరూపించుకుంటారు. కష్టపడి పనిచేసినటువంటి మనస్తత్వం మీకు సొంతం కాబట్టి మిమ్మల్ని మీరు నిరూపించుకున్నటువంటి రోజుగా రేపటి చెప్పుకోవాలి. అలాగే రేపటి పనులను పరిపూర్ణంగా చేయాలని చెప్పి మీరు భావిస్తారు. చక్కని జ్ఞాపశక్తి, తార్కిక ఆలోచన, అలాగే సమస్యలు పరిష్కరించడం చాలా నేర్పైతే కలిగి ఉంటారు. ఇక ఇతరులను త్వరగా విమర్శించడము, అతిగా ఆందోళన చేయడము, సిగ్గుపడ్డము మీలో ఉన్నటువంటి బలహీనతలు కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక కుంభరాశి వారికి ఆరోగ్య విషయంలో నిద్రలేమి, ఒత్తిడి సమస్యలు రావచ్చు. ధ్యానం చేయటం మంచిదండి. ఇక కుంభరాశి వారికి రేపు అదృష్ట సంఖ్య 8, అదృష్టపు రంగు నీలము. శుభ సమయము సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు. రేపటి రోజున శనిదేవుని ఆలయంలో నువ్వులు లేని దీపం వెలిగించడము శుభప్రదము. ఓం శనిశ్చరాయ నమః మంత్రాన్ని 20 సార్లు జపించండి. మరి తెలుసులా కాండి కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.